వెల్కమ్ టు టాప్ 4 న్యూస్. నేను సింధూరా. ఇక టాప్ 4 న్యూస్ లో ఫస్ట్ టాపిక్, కేంద్ర మంత్రి బండి సంజయ్ తనయుడి ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. నిన్న వాడివేడి వాదనల అనంతరం విచారణను ఇవాల్టికి వాయిదా వేశారు. విచారణ సందర్భంగా బండి కేసు ఎందుకు అత్యవసరమో చెప్పాలని న్యాయమూర్తిని ప్రశ్నించారు. ఇక రెండో టాపిక్, ఫోక్సో కేసు నమోదై వారం రోజులు గడుస్తున్న నిందితుడు బండి భగీరథ్ అరెస్టు విషయంలో ప్రభుత్వం పోలీసులు ఎందుకు తాత్సారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ మహిళా నేతలు. బండి సంజయ్ తన కొడుకును ఏ కలుగులో దాచిపెట్టాడని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇక టాప్ 4 లో మూడో టాపిక్, హైదరాబాద్ ప్రజలకు ప్రపంచ స్థాయి వైద్యం అందించాలనే లక్ష్యంతో కేసీఆర్ టిమ్స్ హాస్పిటల్ ఏర్పాటు చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో అత్యాధునిక టిమ్స్ హాస్పిటల్స్ అందుబాటులోకి వచ్చాయన్నారు. హైదరాబాద్ ఎర్రగడ్డలోని టిమ్స్ ఆసుపత్రి పనులను కేటీఆర్ పరిశీలించారు. ఇక నాలుగో టాపిక్, ప్రధాని మోదీ పొదుపు మంత్రం పాటించాలని చెప్పిన 2-3 రోజుల్లోనే పెట్రోల్ ధరలు పెంచుతూ కేంద్రం షాక్ ఇచ్చింది. ఇంధన ధరల పెంపుతో రవాణా ఖర్చులు పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులతో సామాన్య ప్రజలు బెంబోలెత్తిపోతున్నారు. ఇక టాప్ 4 హెడ్లైన్స్ చూద్దాం. రైట్, ఇక టాప్ 1 న్యూస్, బండి సంజయ్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ అంటూ టాప్ 1 న్యూస్. ఇక టాప్ 2, రేపిస్ట్ బండి భగీరథ్ కు వ్యతిరేకంగా కదం తొక్కిన ఆడబిడ్డలు రేవంతే కాపాడుతున్నాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దానికి సంబంధించి టాప్ 2 న్యూస్. ఇక టాప్ 3, కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేసే యత్నమా, టిమ్స్ ప్రారంభంలో ఎందుకింత ఆలస్యమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. దానికి సంబంధించి టాప్ 3 న్యూస్. ఇక టాప్ 4, అటు పొదుపు మంత్రం ఇటు మోడీ విదేశీ తంత్రం, సామాన్య జనం నెత్తిన పెట్రో బాంబ్ అంటూ టాప్ 4 న్యూస్. ఇక ఇప్పటి వరకున్న టాప్ 4 హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. టాప్ 1, బండి సంజయ్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ అంటూ టాప్ 1 న్యూస్. ఇక టాప్ 2, రేపిస్ట్ బండి భగీరథ్ కు వ్యతిరేకంగా కదం తొక్కిన బీఆర్ఎస్ ఆడబిడ్డలు రేవంతే కాపాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దానికి సంబంధించి టాప్ 2 న్యూస్. ఇక టాప్ 3, కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేసే యత్నమా, టిమ్స్ ప్రారంభంలో ఎందుకింత ఆలస్యమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. దానికి సంబంధించి టాప్ 3 న్యూస్. ఇక టాప్ 4, అటు పొదుపు మంత్రం ఇటు మోడీ విదేశీ తంత్రం, సామాన్య జనం నెత్తిన పెట్రో బాంబ్ అంటూ టాప్ 4 న్యూస్.